హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మీకు దిబ్బరొట్టు చూపిస్తున్నాను. చాలామంది మినపట్టు కూడా అంటామండి. దీనికి ఏమేమి కావాలంటే పప్పు అండి. మా సైడ్ అయితే తొక్కున్న పప్పు ఉంటుంది అనమాట, నల్లది. అదే వాడతాం ఎక్కువగాని. గుళ్ళనివి చాలా తక్కువగా వాడతామండి, ఎందుకంటే ఇది ఉరుము అవ్వదు, అలాగే పిండి కూడా కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి మాకు అనిపిస్తుంది అనమాట, మా ఒపీనియన్ అండి. నేనైతే 2 కప్పులు అయితే పప్పు తీసుకున్నానండి. 2 కప్పులు పప్పు తీసుకుని నానబెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీ మాకు తెలుసమ్మా అంటారేమో, ఈ రెసిపీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఫస్ట్ అపార్ట్మెంట్లో అద్దెకుండేదాన్ని, అక్కడ కూడా చాలామందికి దెబ్బరొట్టు అంటే తెలియదు అనమాట. మా కోనసీమ సైడ్ అయితే ఎక్కువగా చేస్తారు దెబ్బరొట్టు అయితేని. నేనైతే ఒక 4 అవర్స్ అయితే నానబెట్టేస్తున్నానండి పప్పు అయితేని. 4 అవర్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ పప్పు అంతా రుబ్బుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంకా నూక నానబెట్టుకోవాలండి. మనం 2 కప్పుల మినప్పప్పు వేసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి 2 కప్పుల నూక వేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ, ఇడ్లీకి అయితే 2 కప్పులన్నర వేసుకున్నా పర్లేదండి. ఇడ్లీకి అయితే 2 కప్పులన్నర వేసుకోండి, అట్టుకైతే 2 కప్పులు అనమాట. నేనైతే అలా వేసుకుంటాను, మా అమ్మ అలాగే వేస్తుంది, నేను అలాగే వేస్తాను. అందుకని చెప్పేసి ఇంకా అది కూడా మీరు ఏం చేస్తారంటే పప్పు నానబెట్టుకున్న 2 గంటలకి నూక కూడా నానబెట్టుకోండి. చాలామంది హోటల్లో నూక కూడా పప్పుతో పాటు నానబెట్టేస్తారు, ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయని. అయితే 2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత మంచి వాటర్ వేసేసి నానబెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మనకు తర్వాత ప్రాసెస్ ఈజీగా ఉంటుందన్నమాట. పప్పు అయితే నానిపోయిందండి, 4 గంటలు అయిపోయిందనమాట, బాగా నానిపోయింది. ఈ పప్పు తొందరగా కూడా నానిపోతుందండి. మా పొట్టున్న పప్పు అయితే తొందరగా నానదండి, మళ్ళీ అది కడగాలన్నా చాలా టైం పట్టేస్తుంది నిజంగానే. ఇంకా పప్పు అయితే నానిపోయింది కాబట్టి గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి. మిక్సీలోకి గ్రైండర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మిక్సీలో వేసింది పిండి ఉరుము అవ్వదు, అలాగే కొంచెం గట్టితనం ఇస్తుంది. గ్రైండర్లో వేసుకుంది అయితే కొంచెం మెత్తగా ఉంటుంది, పిండి కూడా ఉరుము అవుతుంది అనమాట. పిండి అయితే రుబ్బేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. అలాగే నేను ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను కదండి, ఆ ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకుని గట్టిగా పిండేసి అయితే వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇంత పిండి నేను దిబ్బరట్టు వేయనండి, ఎందుకంటే మొత్తం 2 రోజులకి తగ్గదైతే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. మా సైడ్ అయితే పిండి అయితే 4 రోజులు 5 రోజులు సరిపోయేదైతే పిండి రుబ్బుకుని అయితే పెట్టేసుకుంటామండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. మినపట్టుకి ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు రుబ్బిన పిండి అట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మ ఈ అట్లు వేసేది అనమాట, పెద్ద అట్టు కింద వేసేసి అట్లు ముక్కల కింద కోసేసి ఒక్కొక్కరికి ఒక మొక్క అనమాట, మా అక్కకి నాకు మా తమ్ముడికి అలా పెట్టిదనమాట. ఈ అట్లో ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా పిండి అయితే ఒక నైట్ అంతా పులియనివ్వాలండి. బయట పెట్టేసుకున్నాను, కొంచెం పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కొంచెం పిండి అయితే అట్టుకి సరిపడ్డ పిండే నేను ఉంచుకున్నాను. ఇంకా దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మీకు టైట్గా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకోండి. మా అమ్మ అయితే ఇలాంటి మూకుట్లో వేసేదండి, నేనైతే ఇప్పుడు పాన్లో వేస్తున్నాను. మూకుట్లో కూడా చాలా బాగుంటుంది, నాకు మూకుట్లో తిప్పటానికి ఇరిగిపోతుంది అనమాట అట్టయితేని. దానికోసం అని చెప్పేసి పాన్లో వేసుకుంటే అట్టు బాగా వస్తుందని చెప్పేసి దీంట్లోనే వేస్తున్నాను. పాన్లో అయితే నూనె వేసుకోవాలండి. నూనె అయితే ఒక 4 స్పూన్లు నూనె ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మినపట్టు అయితేని. దీన్ని మినపట్టు అంటారు, దెబ్బరట్టు అంటారు, అనేక రకాలుగా అంటారు మా సైడ్ అయితేని. చాలామందికి అట్టు కోసం తెలియదండి, మా పక్కన వాళ్ళకి కూడా తెలియదు అనమాట. ఇదేంటక్క ఇంత లావుగా ఉందని చెప్పేసి అడిగారు. దానికోసం అయితే ఈ రెసిపీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. మా కోనసీమ సైడ్ వచ్చారంటే దిబ్బరొట్టు టేస్ట్ చేయండి. ఆవకాయ వేసుకుని కానీ, అలాగే బెల్లం పానకం ఉంటుంది కదండి, అనకాపల్లిలో కూడా బెల్లం పానకం చాలా అమ్ముతారు. మా సైడ్ కూడా ఎక్కువ అమ్ముతారండి బెల్లం పానకం. దాంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. చూసారా ఎలా ఉడికిందో? నేను నూక తక్కువ వేసాను కాబట్టి మెత్తగా ఉంటుందన్నమాట, దానికోసం నూక తక్కువ వేసాను నేను. మీకు ఎక్కువ వేసుకుంటే కొంచెం దలసరగా వస్తుంది, మెత్తదనం ఉండదన్నమాట, అందుకే తక్కువ వేసాను. మీరు మూత అట్టు వేసిన వెంటనే మూత పెట్టుకోండి. అట్టు తిప్పేసిన తర్వాత మూత అయితే పెట్టకండి. మూత పెట్టామనుకో మనకు పైన ఉన్న క్రెప్సినెస్ ఉంటుంది కదండి, కరకరలాడుతూ ఉంటుంది కదా, అదైతే కరకరలాడదనమాట. దానికోసం అయితే మూత అయితే పెట్టకండి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి 20 మినిట్స్ ఉడకబెట్టేసిన తర్వాత ఇలాగ కొంచెం చల్లారిన తర్వాత అయితే కట్ చేసుకోండి. నేను వేడి
వేడిగా కట్ చేసేసాను. ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి చేస్తున్నాను అనమాట. నేను సెపరేట్గా వీడియో ఏం చేయను, జస్ట్ నాకు చేసుకున్న వీడియో షూట్ చేస్తానన్నమాట. ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్గా ఏది చేస్తానో అదే వీడియో షూట్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ అయితేని. ఇంకా అట్టయితే వేసేసాను కదండి. ఇలా అయితే అట్టయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుందండి నిజంగానే. వేడివేడిగా ఉందనమాట, కాలిపోతుంది. అందుకని చెప్పేసి వెంటనే పెట్టేశాను. దీనికైతే కొబ్బరి చట్నీ అలాగే ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ బెల్లం పానకం కూడా చాలా బాగుంటుందండి. మా గోదావరి సైడ్ ఎక్కువగా దిబ్బరొట్లు తింటారండి. అలాగే దోశలు అంటే తక్కువ, దిబ్బరొట్టు కానీ ఇడ్లీ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.